హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ గురించి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూడండి, ఒక లైక్తో స్టార్ట్ చేయండి. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మనకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మీడియట్గా అందడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ది మెమరీ బేస్డ్ పేపర్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ పేపర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో దాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ లింక్ కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో దానివల్ల మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది తెలుస్తుంది. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 1 రోజు లాస్ట్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఏం జరగనుంది? సో ఫస్ట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఎన్టీఏ ఏదైతే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనుకుంటుందో ప్రతి ఆన్సర్కి అయితే రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేసిన ఆన్సర్ కన్ఫర్మ్గా కరెక్ట్ కావాలని ఏం లేదు. సో దానికి మీరు ఛాలెంజ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదే మెయిన్ క్రూషియల్ టైం మనకి. సో ఆ టైంలో మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అని మీరు కనుక అనుకుంటే దానికి సరిపడా ప్రూఫ్, స్పెషల్లీ ఎన్సీఆర్టీ బుక్ని రెఫర్ చేస్తూ మీరు దానికి సపోర్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఛాలెంజింగ్ కీ. సో ఒకవేళ మీరు పంపించిన కీ కనుక సెలెక్ట్ అయితే అప్పుడు కీ చేంజ్ అవుతుంది, లేకపోతే దానిలో కరెక్ట్ ఆన్సర్ లేకపోతే డ్రాప్ అవ్వడం జరుగుతుంది. సో కీ చేంజ్ డ్రాప్ ప్రతి ఎగ్జామ్లో, ప్రతి సెషన్లో, ప్రతి డేలో, ప్రతి షిఫ్ట్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయి, ఎన్ని క్వశ్చన్స్ కీ చేంజ్ అయ్యాయి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మనకు ఫైనల్ కీ తర్వాత తెలుస్తుంది. సో ఛాలెంజ్ చేయడానికి మనకు 2 నుంచి 3 రోజులు టైం ఇస్తారు. ఫిబ్రవరి 5 రోజు మనకు డేట్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్ అయిన తర్వాత ప్రొవిజనల్కి రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మనము అప్లోడ్ చేయడానికి, మన ఆన్సర్స్ అప్లోడ్ చేయడానికి 2-3 డేస్. సో వాళ్ళు దాని తర్వాత యాక్సెప్ట్ చేసి జేఈ మెయిన్స్ 2024 ఫైనల్ కీ అనేది 12 ఫిబ్రవరి రోజు ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటైల్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.